ఇక్కడ లొకేటర్ పట్టుకొని దీంట్లో ప్రయత్నం చేయండి సార్ అని చెప్పి అన్నాడు ఆ ఫార్మరు. నేను ఒకసారి చూస్తా సార్ అంటే నేనన్నా సరే ఓకే చూడుపో అని చెప్పి అన్న. ఎందుకంటే ఆయన కొబ్బరికాయతో ప్రయత్నం చేస్తాడంట. ఈ కొబ్బరికాయతో ప్రయత్నం చేసేటప్పుడు ఇతను ఈ బండాల వెనకాల ఒక పాయింట్ పెట్టిండు. తర్వాత సార్ నేను లొకేటర్తో చూస్తా సార్ మీ దగ్గర ఉందా అంటే సరే ఉంది చెక్ చేసుకో అని చెప్పి చెప్పిన. అతను ఏమంటుండంటే సార్ ఈ లొకేటర్ తిరిగితే నీళ్ళు ఉంటాయని అంటున్నారు, ఎంతవరకు నిజం అంటున్నారు. సరే మరి నీకు ఎంతవరకు అర్థమవుతుందో టెక్నాలజీని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని అన్నదే నా ఉద్దేశం. సరే అది 3D లొకేటరా ఇంకేదన్నా డౌజింగ్ మెథడా ఏదైనా కావచ్చు. ఆల్రెడీ ఇప్పుడు అతను తిరుగుతున్న అక్కడ నిలబెట్టిన దగ్గర రొటేట్ అవుతుంది కొంచెం. సో అక్కడ ఆల్రెడీ మేము జియోఫిజికల్ మెథడ్స్ ఉపయోగం చేశాము. అలాగే GIS మ్యాప్స్ ద్వారా ఆ తాటి చెట్టు ఎదురుగా ఉన్న పాయింట్లో ఆ పర్సన్ ఉన్న పాయింట్లో మనం డేటా కాంటాక్ట్ చేసి డేటా తీసుకోవడం జరిగింది. అయితే అతను ఏంటంటే సార్ నేను ఒకసారి చూస్తా సార్ అని చెప్పంటే ఆ మిషన్ నేను అతనికి ఇచ్చిన. చూస్తున్నాడు సార్, ఎందుకంటే మరి మా ఊర్లో చాలామంది పట్టుకొని తిరుగుతున్నారు, మరి అది ఎంతవరకు నిజం అంటే ఒకసారి చూడు అని అతని చేతికి ఇచ్చా. బ్యాలెన్సింగ్ అవుట్ అవుతుంది. అయితే కొబ్బరికాయతో ఇది తిరిగితే కరెక్టా అన్నట్టు అతని ఆలోచన. సరే ఏదేమైనా రైతులకి భూమి మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళ భూమిలో నీళ్లు లేవు అని అంటే వాళ్ళు నమ్మరు. నీళ్లు పడతాయని చెప్పి అర్ధరాత్రి వచ్చి మనకు గుడ్డిగా చెప్పినా కూడా మనమే పడతాయి, ఎయ్యి నువ్వు నా సాగరంగా ఎయ్యి అంటే కూడా వేస్తారు, అంత ధైర్యం చేస్తారు. సో రైతులకి నీరు కావాలి. ఆ నీరు భూమి మీద మాత్రమే ఉంది, వేరే దగ్గర ఎక్కడ లేదు. ఈ ప్రపంచం మీద సముద్రం నీరు 97% ఉన్నా కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు, మొత్తం ఉప్పు ఉంటుంది. కాబట్టి ఉన్నది భూమి లోపల ఉన్నది 3% మాత్రమే. అందులో 2% మంచు రూపంలో, 1% మాత్రమే భూగర్భ జలాల రూపంలో ఉంటుంది. దాని మీద చాలా వరకు ఉపయోగపడుతుంది. ఒక చెప్పు ఏమొస్తుందని తెలుస్తుంది, నల్లరాయనా తెల్లరాయనా. అవి నువ్వే తిప్పుతున్నావు, తిరుగుతలేదు. నువ్వే తిప్పుతున్నావు. నేను తిప్పుతలేను, నాకు చైన్ వస్తుందనే చూస్తున్నా అటు ఇటు. సో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. సో అడైతే తిరిగినట్టు అయిందా? తిరిగిన తర్వాత అంటే ఇది కరెక్ట్ 100% అని చెప్పలేము, అక్కడ చెక్ చేయాలన్నమాట. సో ఒకసారి వెళ్ళండి, ఒకసారి కొట్టండి. ఇట్లా ఇది తిరుగుతున్నప్పుడు ఇట్లా బీప్ సౌండ్ వస్తుంది కదా, ఈ బీప్ సౌండ్ ఎక్కువ వస్తుందా సార్ నీళ్ళున్న దగ్గర? ఎక్కువ స్పీడ్గా తిరిగితే నీళ్ళు ఉన్నట్ట సార్ అంటే. కానీ ఇది గాల్లో పట్టుకొని తిరిగితే భూమికి ఫిజికల్ కాంటాక్ట్ లేనప్పుడు భూమి లోపల ఏముంది అని చెప్పడం కష్టం. నేనైతే ఎక్కువగా దీన్ని అంతగా నమ్మను. కాకపోతే ప్రజలు